నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. మన దాయాది దేశం, మనకు పక్కలో బలంగా పరిణమించిన పాకిస్తాన్ తన దేశంలోని కొన్ని ప్రదేశాలకు పేర్లను మారుస్తోంది. ఇదేమిటి? దీంతో పెద్ద చెప్పుకోదగ్గ విశేషమే ఉంది. గత కొన్నేళ్లుగా మన దేశంలోని ఎన్నో ప్రాంతాలకు, ఆఖరికి ఒక రాష్ట్రాన్ని కూడా మనం పేరు మార్చుకున్నాం కదా. దీంట్లో ఇంతగా చెప్పుకునే విశేషమే ఉంది. వారి దేశం వారిష్టం అనుకోవచ్చు. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అంటే, పాకిస్తాన్ తన దేశంలోని ఒక ప్రాంతాలకు మారుస్తున్న పేర్లన్నీ కూడా ఏ హిందూ పేరునో లేదా ఇతర మైనారిటీ మతాల పేర్లు తీసివేసి ముస్లిం పేర్లను పెట్టుకోవడం కాదు. దానికి భిన్నంగా ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ముస్లిం పేర్లను తొలగించి మరీ వాటికి హిందూ, సిక్, జైన్ మతస్థుల పేర్లను పెట్టడం. ఇది ఇక్కడ విశేషం. మతమౌఢ్యానికి కరడుగట్టిన ఇస్లాం వాదానికి నిలవగా పేరున్న పాకిస్తాన్లో ఇలాంటి చర్య గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. ఇందుకు వేదిక నిలిచింది పాకిస్తాన్లోని లాహోర్ నగరం. ఈ లాహోర్ నగరం ఎప్పటి నుంచో, అంటే అవిభక్త భారతదేశం ఇండియా పాకిస్తాన్లుగా విడిపోక ముందు నుంచి కూడా కొన్ని శతాబ్దాలుగా ఉత్కృష్ట చరిత్రను కలిగి ఉన్న లాహోర్ నగరం ఇందుకు వేదికైంది. ఈ క్రమంలో ఒకసారి పరిశీలిద్దాం ఏ ప్రాంతాల పేర్లు ఎలా మార్చారు అన్నది. లాహోర్లోని బాబ్రీ మసీద్ చౌక్, దీని పేరును జైన్ మందిర్ చౌక్గా మార్చారు. ఇస్లాంపురాను కృష్ణ నగర్గా మార్చారు. సున్నత్ నగర్ సంత్ నగర్ గాను, మౌలానా జాఫర్ అలీఖాన్ చౌక్ లక్ష్మీ చౌక్ గాను, ముస్తాఫాబాద్ ధరంపురగాను మారాయి. ఇలా పాకిస్తాన్ ఎవరు ఊహించని అనూహ్యమైన చర్యలు తీసుకోవడం ద్వారా తమ దేశంలో అందరూ అనుకున్నట్లంత తీవ్రంగా మరి ముస్లిం తీవ్రవాదం కానీ, ముస్లిం మత మౌఢ్యం కానీ లేవని ప్రపంచానికి ఈ చర్య ద్వారా చెప్పదలుచుకున్నదా అన్న ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమవుతోంది. అయితే పాకిస్తాన్ ఏ ఉద్దేశంతో ఈ పేరు చేపట్టినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా వివిధ మతాల మధ్య సహనాన్ని పెంచడానికి, పరమత సహనాన్ని ప్రజలకు అలవర్చడానికి ఖచ్చితంగా దోహదపడుతుందని మనం చెప్పవచ్చు.